హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు స్వాతి మ్యూజిక్స్ అండ్ ఫన్ లైఫ్. నేను మీ స్వాతి. ఈరోజు వచ్చేసి నేను మా పిల్లలైతే అంగన్వాడీకి వెళ్తున్నామండి. ఎందుకంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అయితే వచ్చేసింది కదా. అంగన్వాడీకి వెళ్ళి గుడ్లు అండ్ బాలబడి పిండి తీసుకొని రావడానికి అయితే పిల్లల్ని తీసుకొని అయితే వెళ్తున్నాను. ఎందుకంటే పిల్లలు అక్కడ వాళ్ళు పిల్లలది వెయిట్ తీసుకుంటారు, హైట్ తీసుకుంటారు. సో అందుకోసం అనేసి వీళ్ళని కూడా తీసుకొని అయితే వెళ్తున్నాను. చూడండి రోడ్ మీద ఇది. మేము నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వీళ్ళని ఇలా వీడియో తీశాను. చూడండి. మేము వెళ్ళేసరికి అక్కడ ఆయమ్మ ఆల్రెడీ వేరే వాళ్ళని వెయిట్ అయితే చెక్ చేస్తుంది. చూసారు కదా ఆయమ్మ కట్టుకున్న శారీ. మన కొత్త సీఎం గారు అందరికి మొన్ననే లాస్ట్ డిసెంబర్‌లో ఇచ్చిన శారీస్ ఇవి. బాబునైతే వెయిట్ చెక్ చేసి బ్యాగ్‌లో వేసేసి మళ్ళీ అక్కడ తక్కెడ ఉంటదండి. ఎందుకంటే వీళ్ళు బిలో 2 ఇయర్స్ కాబట్టి వీళ్ళని ఇలానే జోకిస్తారు. అండ్ ఇంకొకటి ఏందంటే బిలో 2 ఇయర్స్ అయినా, అబోవ్ 2 ఇయర్స్ అయినా ఈ అంగన్వాడీలో ఇప్పుడు అది కింద నిలబడి వెయిట్ తీసుకునే మిషన్ అయితే ఖరాబ్ అయింది. మరేంటో తెలీదు. లాస్ట్ ఒక 3 మంత్స్ అనుకుంటా, దగ్గర దగ్గర 2, 3 మంత్స్ నుండి లేదు. మా వాళ్ళు 2 ½ ఉన్నారు కాబట్టి అయినా గాని వీళ్ళని వేలాడే ఆ తక్కెడ అంటే ఆ బ్యాగ్‌లో వేసి నిల్చోబెట్టి తక్కెడతోటే వెయిట్ అయితే చూస్తున్నాము ప్రతిసారి. సో ఇట్లా చూస్తారు వెయిట్. ఆ పైన కనిపిస్తది ఎంత వెయిట్ ఉన్నారు అనేసి, దానికి వేలాడదీస్తే అట్లా కనిపిస్తది. ఇగో మా చిన్న పాప వెయిట్ ఇది. ఈమైతే 12 కేజెస్ ఉంది 2 ½ ఇయర్స్‌కి. నెక్స్ట్ ఇంకా మేము మా చిన్న పాపను ఫస్ట్ జోకిన తర్వాత పెద్ద పాపను కూడా జోకుతున్నాము. ఆమె అయితే 10 కేజెసే ఉందండి ఇంకా. Oh my God. 1.5 ఇయర్ వరకు బాగానే వెయిట్ పెరిగింది గానీ, ఇంకా 1.5 ఇయర్ క్రాస్ అయిన తర్వాత వెయిట్ అయితే పెరగట్లేదండి పిల్లలు. కాకపోతే హైట్ అవుతున్నారు. ఇప్పుడు మా చిన్న పాపది ఫస్ట్ వెయిట్ అయిపోయింది కదా! ఇప్పుడు హైట్ చూస్తున్నాము. ఇగో ఇక్కడ చెక్ చేస్తున్నాము. 88 ఉంది. ఇక్కడ చూడండి ప్యారలెల్‌గా వేరే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలవి చెక్ చేసుకుంటున్నారు. ఇది మా పెద్ద పాపది. తను 82 ఉంది. అయితే అంగన్వాడీ మేడం ఉండి ఈళ్ళు 2 ఇయర్స్ క్రాస్ అయ్యారు కాబట్టి నిల్చొని చేసేది ఉంది హైట్. దాంట్లో చెక్ చేయండి అంటే మళ్ళీ అందులో చెక్ చేసాము. 82 ఉంది. ఇంకో ఆమెనేమో 88 ఉంది. 88. ఇంకా నెక్స్ట్ పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టాము. పిల్లలందరూ 10:30కి వస్తారంట. మేమొచ్చేసరికి 12 అవుతుంది టైము. ఇంకా అందరూ వాళ్ళ పిల్లలనైతే ఇక్కడ వదిలేసి ఎళ్ళిపోయారు. ఇంకా ఆయమ్మ వీళ్ళందరితోటైతే గేమ్స్ ఆడిపిస్తుంది. అందరితోటి కప్పగంతులు ఆట ఆడిపిస్తుంది. ఇంకా ఆమెనే ఆడిపించడానికి. ఎందుకంటే ఈ మేడం ఏమో వచ్చిన ప్రెగ్నెన్సీ లేడీస్‌కి, ఈ కడుపుతోటున్న వాళ్ళకి గాని, ఇంకా పిల్లలు ఉన్నోళ్ళకి గాని వాళ్ళ డీటెయిల్స్ రాసుకోవడము, ఇప్పుడంతా ఇదే అయిపోతుంది గదా! చాలా మందివి. ఆ మేడం మొత్తం ఇంకా దాని మీదనే బిజీగా ఉంటది. ఇగ ఎప్పుడో ఒకసారి చెప్తాటుంది క్లాసెస్ గాని, ఇగ ఎక్కువనే ఆయమ్మ 1, 2 సార్ల ఇలాంటి గేమ్స్ ఆడిపిస్తది. చూడండి ఇప్పుడేమో గెంతే ఆట ఆడుతున్నారు. ఇంగ మేము అప్పుడు అక్కడనే ఉన్నాం గదా! యాక్చువల్‌గా ఈరోజు మా పిల్లల్ని ఇక్కడ నుండి ఈ రోజు నుండి స్టార్ట్ చేద్దాము అంగన్వాడీలో ఉంచడం అని అనుకున్నాను. ఎందుకంటే 2 ఇయర్స్ 5 మంత్స్ అవుతుంది. ఈ మంత్ ఒకదానికి ఉంచేస్తే అయిపోతది గదా అనుకుంటే, ఇక్కడ నుండి మేడం ఉండి ఎగ్స్ తీసుకొనెళ్తున్నావు గదా ఈరోజు అనేసి అన్నది. సరే అనేసి తీసుకొనెళ్తున్నా అని జెప్పాను. అందుకని ఒక 2 అవర్స్ అయితే కూర్చోబెట్టామని ఇగ ఏమేం చేస్తారని చూద్దాము అనేసి ఇగ ఇక్కడైతే కూర్చున్నా 2 అవర్స్. ఇంగ 2 అవర్స్‌లో వీళ్ళందరితోటి ఫస్ట్ కొద్దిసేపు గెంతిపిచ్చింది ఆయమ్మ. తర్వాత కప్పగంతులాట ఆడిపిస్తుంది చూడండి. ఇట్లా కప్పలాగా ఇట్లా గంతులేసుకుంటా ఇటు కార్నర్ నుండి అటు కార్నర్‌కి, అటు కార్నర్ నుండి ఇటు కార్నర్‌కి ఆమె 1, 2, 3 అని లెక్కబెడుతుంది. ఆ లెక్కబెట్టినప్పుడు అటు పోవాలి. మళ్ళీ ఇటు లెక్కబెట్టినప్పుడు ఇటు పోవాలి. ఇంక మా పిల్లలకి తెలవక అటు ఇటు తిరుగుతున్నారు. ఇంకొకటేంది అంటే మనం ఉంటే పిల్లలు మన దగ్గరనే ఉంటారండి. చూడండి వాళ్ళ పిల్లలనేమో అక్కడ వదిలేసి ఎళ్ళిర్రు గదా! మంచిగా ఆడుకుంటున్నారు. కాకపోతే వాళ్ళకి కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంది గదా! అగో మా చిన్న పాప ఒక 2, 3 గెంతులేసింది. అందరూ పోతుర్రని ఆగిపోయింది చూడండి. మిగతా వాళ్ళు ఎంత ఫాస్ట్‌గా ఆడుకుంటున్నారు. వీళ్ళకి ప్రాక్టీస్ లేక అంతే. చూస్తుంటే వాళ్ళే అట్లా మంచిగా ఆడిపిస్తున్నారు పిల్లలకి. కాకపోతే ఈ ఆయమ్మ గూడా పొద్దున 11 వరకే అట్లా ఫుడ్ వండడానికే టైం అవుతదంట. ఇంకా పిల్లల్ని ఆడిపించాలంటే ఇంకా మధ్యాహ్నమే 11, 12 తర్వాతనే ఒక కొద్దిసేపు ఆడిపిస్తట్టుంది. ఎందుకంటే మేము ఈరోజు 12 వరకు 12 అయింది మేమెళ్ళేసరికి. అప్పుడు టైము.
11:30కి అట్లా స్టార్ట్ అయ్యి వెళ్ళాం కానీ 12 అయిపోయింది. నేను ఈ గేమ్స్ ఇవన్నీ ఆడిపిస్తున్నప్పుడు చూసాను. 12 అయితే క్రాస్ అయింది టైము. అప్పుడే మా పెద్ద పాప ఇక పోదాంపా అనేసి స్టార్ట్ చేసింది. ఇంటికి ఉండదంట ఇక. చూడండి, అందుకనే సరే అనేసి ఎగ్స్ బాలామృతం అయితే తీసుకొని ఇక ఇంటికి వచ్చేసాం మేము. ఇంటికి వచ్చిన అసలు రోడ్డు పైన అది పెట్టు పెట్టు అని అడుగుతుంది బాలామృతం. అందుకని ఇద్దరికి చెరో గిన్నెలు వేసి ఇచ్చాను. మా చిన్న పాప చూడండి ఎట్లా తింటుందో అనుకుంటా, మొత్తం మూతంతా రుద్దుకుంటది తినేటప్పుడు. ఇంకా మధ్యలో మధ్యలో అది కొంచెము గోధుమ పిండి ఉంటది కదా, వాటర్ వేసుకుంటది, నోట్లో వాటర్ తాగుతుంది, అందులో వాటర్ వేసుకొని తింటది. ఎట్లనో చేస్తారు. కాకపోతే అది టేస్ట్ బాగుంటదండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, దాన్ని మంచిగా తింటారు, బుక్కలు బుక్కలు పోసుకొని తింటారు. మా పొరగాళ్ళు అయితే బాగానే తింటారండి. మీ పిల్లలు అంటే ఇది వెయిట్ పెరగడానికి అని అంటున్నారు కానీ మా వాళ్ళు మంచిగా తింటారు. కాకపోతే వీళ్ళు పెద్దగా వెయిట్ ఏం పెరగట్లేదు, కాకపోతే హైట్ అవుతున్నారు. చూస్తున్నాను కదా, దగ్గర దగ్గర 18 మంత్స్ నుండి మా పిల్లలు. మా పెద్ద పాప అయితే ఫస్ట్ 1 ఇయర్ అప్పుడు ఉందనుకుంటా 10 kgs. తర్వాత ఒకసారి 11కి వచ్చినట్టుంది. మళ్ళా 10.5, 10.5, 11 గింతే ఉంటది ఆమె. చూడండి, ఎక్కడ నుండి ఎగ్స్ తీసుకొని వచ్చినా కదా, ఇక ఉడకబెట్టాను, ఎగ్స్ తింటుంది మా పెద్ద పాప. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.